నమస్కారం, వెల్కమ్ టు కిల్ బిల్. మరి ఈ రోజు మన షోకి విస్తర వేయడం ఏంటండి? ఎవరు రాశారండి ఇది? కొంచెమైనా బేసిక్ సెన్స్ ఉండాలి కదండి. ఏమైనా అంటే హట్ అయిపోతారు, కోపాలు వచ్చేస్తాయి. విచ్చేయడానికి అని రాయడానికి విస్తర వేయడానికి అని రాశారు. తేడా లేదా అండి? తగలబెట్టండి సార్ అమృతాంజనం గారు. ఓకే, ఇక మన షోకి విచ్చేసినటువంటి వారిలో ఒకరు ప్రతిసారి నవ్వుల పాలయ్యేలా మాట్లాడుతూ సొంత నప్పు కొట్టుకునే కేఏ పాల్. మరొకరు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అని సరికొత్త భాష చెప్పినటువంటి రెండు రాష్ట్రాల ప్రజలతో గెంటి వేయబడినటువంటి షర్మిల. ఇక షోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం పాల్ గారు. గాడ్ బ్లెస్ యూ. ఎందుకు పుడతారో తెలియదు. నమస్కారానికి నమస్కారం అంటే సరిపోతుంది కదండి. మీ బోడి బ్లెస్సింగ్స్ ఎవరికి కావాలి ఇక్కడ? ఓకే, నమస్కారం షర్మిల గారు. నమస్కారం అన్నా. నమస్కారం అంటే ఏంటో తెలుసా? నమస్కారం అంటే నమస్కారం. నా లడ్డు రోషు నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. ఆయనేమో నమస్కారం అంటే బ్లెస్సింగ్స్ ఇస్తాడు, మీరేమో నమస్కారానికి అర్థం పర్థం లేని అర్థాలు చెబుతున్నారు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. ఏమైనా అంటే హట్ అయిపోతారు. అది కాదయ్యా, అసలు ఈ షర్మిలాని ఎందుకు పిలిచారు? నోటికి వచ్చినట్లు ఏదేదో వాగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? నేను వాగుతానా? ఏమయ్యా, ఏమంటున్నావు? నీ కంటికి నేను వాగుడు పిట్టలా వసపిట్టలా కనిపించానా? నీకన్నా ఎక్కువగా అసలు ఎవరైనా మాట్లాడతారా? అయినా నీతో నాకు మాట్లాడి షర్మిల. ఇదిగో యాంకర్, నీ పేరేటన్నావు? కిల్ బిల్ అంటే కంపు తీసి బిల్ క్లింటన్ బామ్మర్తికి వేలు విడిచి మేనమామ కొడుకువా? మరి చెప్పే, క్లింటన్ నాకు ఎంత క్లోజ్ తెలుసా? కాల్ చేయనా ఏమిటి? కాల్ చేస్తారా? కాల్ చేయొద్దు, బూడిద చేయొద్దు. వాళ్లకు నాకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు. కాసేపు మీరు ఆ అమెరికా ప్రెసిడెంట్ డబ్బా ఆపి ఆంధ్రాలోకి వచ్చి తగలడండి. అసలు ఈయనకు సిగ్గు శరము చీము నెత్తులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ గెలవలేదు కానీ అక్కడెక్కడో ఆ ప్రెసిడెంట్ నాకు క్లోజ్, ఈ ప్రెసిడెంట్ నా జాంజిగిడి అని వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని కోతలు కోస్తాడు, కోతల రాయుడు. ఇదిగో షర్మిల, అక్కడికి నువ్వేదో గెలిచినట్టు మాట్లాడుకు. నువ్వు ఈ రెండు రాష్ట్రాలకి తప్ప ఎవరికి తెలీదు. నేను అలా కాదు, వరల్డ్ ఫేమస్. అబ్బబ్బా, మీరిద్దరూ ఎలాంటి వాళ్ళో ప్రజలందరికీ తెలుసు. మిమ్మల్ని ప్రజలు జోకర్స్ గా భావిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఇంకా నా షోలో రెచ్చిపోయి మీరు ఇంకా కామెడీ చేయకండి. అసలు జోకర్ అంటే ఏంటో తెలుసా అన్న? జోకర్ అంటే జోక్స్ వేసేవాడు అని అర్థం. ఏం పాల్గారు, అవునా కాదా? ఏమో నాకు తెల్లమ్మా. నా లడ్డూలో ప్రోగ్రాం పోనివ్వండి. అమృతాంజనం గారు, నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. ఇంట్రెస్ట్ అంటే ఏటి? కంపు తీసి వడ్డీ వ్యాపారం ఏమైనా చేస్తున్నావా ఏటి? వడ్డీ వ్యాపారం అంటే ఏంటో తెలుసా? వడ్డీ వ్యాపారం అంటే వడ్డీకి వ్యాపారం చేయడం. ఇక నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. ఆ మాటకొస్తే నేను అసలు ఈ లోకంలోనే ఉండను. నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. అమృతాంజనం గారు, ఆ కెమెరాతో నా బుర్ర బద్దలు కొట్టండి. నా వల్ల కాదు. హే ఊరిక, శాంతి ప్రబోధకండి. నేను ఇక్కడ ఉండగా నీకు అశాంతి కలగడమా? పిచ్చి మాటలు మాట్లాడి సూటిగా ప్రశ్నలు అడుగు. నీకు ఇబ్బంది పెట్టను, సరేనా? ఓకేనా? అవునన్నా, కాసేపు ఓపికతో ఉండండి, సహనంతో ఉండండి. మేము వెళ్ళిపోయాక మీరు ఏమైనా చేసుకోండి. పాలుగారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో బాబు గారిపై మీరు చాలా ఆగ్రహావేశాలు వెళ్ళగక్కారు. కారణం ఏంటో చెప్పండి. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తానంటున్నాడు బాబు. మొన్నటి వరకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనది మన ఆంధ్రుల హక్కు అని ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తాడా? కడుపు మండుదా? గుండె రగలదా? ఆవేశం కట్టెలు తెంచుకోదా? నిజమే, అది ప్రైవేటీకరణ చేస్తే వాళ్లకు తెలిసిన వాళ్ళకి అది అమ్ముకుంటే దానిలో వచ్చే ఆదాయం కోసం వాళ్ళ కొడుకు భవిష్యత్తు కోసం చూస్తా ఉన్నాడు బాబు. అదే విధంగా మొన్నటి వరకు మీరు కూడా సొంత అన్నను పక్కన పెట్టి బాబు గారి మాటలు విని ఆయనకు సపోర్ట్ గా ఉన్నదానివి ఇప్పుడు ప్లేట్ ఎందుకు మార్చావు? షర్మిల ఒక ప్లేట్ ఏంటి? మొట్టమొదటి తెలంగాణ వెళ్ళింది, అక్కడ పోయేసరికి అక్కడ ప్లేట్ మార్చి ఆంధ్రాకి వచ్చింది. మళ్ళీ ఆంధ్రాలో బాబుతో సెట్ కాలేదని మళ్ళీ ప్లేట్ మార్చింది. ఆ ప్లేట్లు గిన్నెల సంగతి పక్కన పెట్టండి. బాబు గారికి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదంటారా? ఏం తెలియదు. నా దగ్గరికి రమ్మని మొత్తం అంతా డీటెయిల్ గా ఏం చేయాలి, ఎన్ని లక్షల కోట్లు తీసుకురావాలి, వీటన్నిటికీ పెట్టుబడి ఎలా పెట్టాలి, ఇవన్నీ నేను చెప్తా. ఇప్పుడు ఈ సలహాలు బాబు గారికి ఇస్తా అన్నారు. బాగుంది. మరి గత ప్రభుత్వంలో అదే స్టీల్ ప్లాంట్ను తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కట్టాలి అన్న వైసీపీని మీరు ఏ మాత్రం ఎండగట్టలేదు. అంటే మీకు బాబు గారే కనిపిస్తారా? జగన్ కనిపించడా? జలగన్నతో డీల్ సెట్ చేసుకుని ఉంటాడు ఈ పాలు. హే షర్మిల, నేను నీ కంచికి ఎలా కనిపిస్తున్నా? నోరుంది కదా అని వాగకు. అప్పుడు నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ తో మీటింగ్ లో ఉన్నా, ఇండియాలో లేను. మైండ్ ఇట్. ఎందుకు పుడతారో తెలియదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నా లడ్డూలో ప్రోగ్రాం పోనివ్వండి. అసలు లడ్డు అంటే ఏంటో తెలుసా? అసలు లడ్డు అంటే అయ్యి బాబాయ్, నేను చెప్పు. అబ్బో వద్దు తల్లి, నీకో దండం. ఇక ఆపే.
ఇదండి ఇవాల్టి షో. మరొక ఎపిసోడ్లో మరొక అంశంతో మళ్ళీ తగలడదాం. మళ్ళీ కలుద్దాం. నమస్తే. బాయ్ బాయ్.